వరలక్ష్మి వ్రతం రోజు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ లేట్ నైట్ కూడా మేము రాఖీల కోసం అనేసి వెళ్ళాము. నేను, చిన్ను, అక్క ముగ్గురము. ఇంకా ఆ రోజు మానసకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, రాలేదు. అప్పుడు మేము వెళ్ళిన టైం ఎంత అవుతుందంటే 9:30, 10 అవుతుంది. ఆ టైంకి కూడా ఎంతమంది ఉన్నారో అసలు. అంటే మా ఏరియాలో పండగ ముందు రోజు కనుక షాపింగ్కి వెళ్ళామనుకోండి, అంతే ఇంకా ఒక జాతరలా ఉంటుంది. ఈ పండగనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా కానీ అలానే ఉంటుంది అనమాట. ఒక సందడిగా ఉంటుంది అనమాట మా బస్ స్టాప్ అయితే. సో ఇంకా ఆ నైట్ వెళ్ళి నేను రాఖీస్ ఇంకా స్వీట్ బాక్సెస్ అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళాలి కదా రాఖీ కట్టడానికి అనేసి. ఎవరు రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను మమ్మీ ఇద్దరమే వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఇంక ఇక్కడ నేను ఏమేమి రాఖీస్ తెచ్చుకున్నాను అనేది చూపిస్తున్నాను. రాఖీలు అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. కొన్ని నాకు లాస్ట్ ఇయర్వి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇవి అన్నయ్య రాఖీస్ అనమాట, అన్నయ్య అని రాసింది. ఇవి 3 తీసుకున్నాను, బాగున్నాయి. అండ్ ఇవి లీఫ్ రాఖీస్, ఇవి ఓం రాఖీస్. బాగున్నాయి అన్నీ కూడా, సింపుల్గా మంచిగా ఉన్నాయి. అంటే ఇంకా టైం లేదు మాకు ఎక్కువ తిరగడానికి. ఏదో దొరికిన దగ్గర తీసుకున్నాను దబ్బ ఇంకా చీకటి అయిపోతుంది అనేసి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం లాస్ట్ ఇయర్ నేను మదీనాకి వెళ్ళి తెచ్చుకున్నాను. అవి కొన్ని మిగిలినాయి అనమాట. అవి చూస్తున్నాను వీటిలో ఇంకేమైనా మంచిగా ఉంటే కడదామనేసి. ఈసారి కూడా మదీనాకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను, కాకపోతే అస్సలు టైం సరిపోలేదు, అందుకే ఇక్కడ తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం పెద్దవి, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అనమాట. సో ఇవ్వండి నా రాఖీలు. ఈ రాఖీలో నేను ఎవరెవరికి ఏ రాఖీ కడతానో మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.